హలో, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. కర్ణాటక రాష్ట్రంలోని గంగావతి సెషన్స్ కోర్ట్ ముగ్గురికి ఉరిశిక్ష విధించింది. మనందరికీ గుర్తుంది, గత సంవత్సరం హంపి పర్యటనలో భాగంగా ఒక ఇజ్రాయిలీ ఉమెన్ అండ్ ఒక లోకల్ ఉమెన్ అండ్ అదే విధంగా 3 మెన్ వచ్చేసి అక్కడ పర్యటనలో భాగంగా సాయంత్రం వేళలా వారు ఎంజాయ్ చేస్తున్నటువంటి సమయంలో ముగ్గురు లోకల్ యువత వారి వెంబటి పడి అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయిలీ ఉమెన్ ని విపరీతంగా గ్యాంగ్ రేప్ చేసి మరొక ఉమెన్ ని కూడా అసాల్ట్ చేసి ముగ్గురు మెన్ లో ఒక మెన్ ని వారు తుంగభద్ర నదిలోకి తోసివేసి వారు మరణించడానికి కారణమయ్యారు. అంటే ఒక ఇద్దరు ఉమెన్ పైన అలిజ్డ్ గ్యాంగ్ రేప్ ప్లస్ మర్డర్ ఈ యొక్క కాంటెక్స్ట్ లో భాగంగా ఈ కేసులో కన్విక్ట్ అయినటువంటి లోకల్ యూత్ ఆ ముగ్గురికి కూడా గంగావతి సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించడం జరిగింది. మనందరికీ తెలుసు, విదేశీ పర్యాటకులు ఎప్పుడైనా భారతదేశానికి వస్తే, ఎస్పెషల్ గా ఇజ్రాయెల్, రష్యా ఇలాంటి దేశాల నుంచి ఎప్పుడైనా వస్తే వారందరినీ కూడా మనం స్నేహపూర్వకంగా రిసీవ్ చేసుకుంటాం. ఎందుకంటే భారతదేశంతో ఆ దేశాలకి అభినాభావ సంబంధాలు ఉన్నాయి కాబట్టి. సో ఈ దేశంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం. మీ యొక్క ఒపీనియన్ కూడా కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.